హాయ్ హలో నమస్తే నా తెలుగు బంధువులకు స్వాగతం సుస్వాగతం. నేను మీ అన్నయ్య. Hi, I'm Kate from Philippines and subscribe to Crazy Annie YouTube channel. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సరదాగా వేసవి కాలంలో ఎండకు తాళలేక ఎప్పుడో ఎండ వేడిమి తగ్గిన తర్వాత సాయంత్రం పూటనో పొద్దున పూటనో, సాయంత్రం పూట అయితే క్రికెట్ అవుట్డోర్ గేము, అదేవిధంగా ఎండ ఎక్కువ ఉన్నప్పుడు ఇండోర్ గేమ్ మనకు క్యారమ్ బోర్డు ఇవన్నీ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నాము. అదేవిధంగా ఈ వేసవి తాపానికి తాళలేక మధ్యలో ఛాన్స్ దొరికితే బావుల్లో ఎక్కడైనా చాలా బావులు అడుగంటిపోయినాయి, కానీ ఒక బావి అడికంపల్లో ఉంది, అక్కడికి వెళ్ళి ఈత కూడా ఆడుతున్నాము. పిల్లకాయలు కొంతమంది అయితే గోలిగుండ్లు కూడా ఆడుతున్నారు, కోతికం మంచి ఆడుతున్నారు. వాళ్ళ యొక్క సరదాను బట్టి ఈ వేసవి సెలవుల్లో ఈ యొక్క టైంని ఈ విధంగా గడుపుతున్నారు మా ఊర్లో పిల్లలు. అయితే మీరు ఏమేమి ఆటలు ఆడారు ఈ వేసవి సెలవుల్లో అనేది దయచేసి కింద కామెంట్ చేయండి. ఇప్పుడు క్రికెట్ అయిపోయింది కదా, ఇప్పుడు మీరు చూడొచ్చు మా పిల్లలు గోలిగుండ్లు ఆడుతున్నారు. వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటుంటే వీడు మాత్రం టైర్ దులిచుకుంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఏమైనా పిచ్చి వాడికి ఆనందం. అంటే ఎవడు ఏ విధంగా టైంపాస్ చేయాలనో వాళ్ళు ఆ విధంగా టైంపాస్ చేసుకుంటున్నారు అనమాట. ఇది మా సంబేపల్లి హై స్కూల్లో పిల్లల హడావిడి చూడొచ్చు మీరు. ప్రతిరోజు క్యారమ్ బోర్డు దగ్గర నుంచి క్రికెట్, తర్వాత గోలిగుండ్లు కానీ, కోతి కొమ్మచ్చి, కొంతమంది ఈతకు పోవడము, ఈ విధంగా ఇండోర్ అండ్ అవుట్డోర్. ఎండ ఎక్కువగా ఉంటే క్యారమ్ బోర్డు ఆడుకునేది, ఎండ తక్కువగా ఉంటే క్రికెట్ ఆడుకునేది. ఇక్కడ చూడొచ్చు మీరు. అక్కడ ప్లేస్ లేకుంటే కన్నా క్రికెట్లో కానీ దాంట్లో లూడో ఆడుకుంటున్నారు మా వాళ్ళు. దేన్ని వదలడం లేదన్నమాట కాలక్షేపం కోసం. కానీ ఒక బాధాకరమైన సంఘటన ఏంటంటే ఈ వేసవి సెలవుల్లో గుంటల్లో, చెక్ డ్యాముల్లో ఇక్కడక్కడ నీళ్లు ఉండడం వల్ల చాలా మంది పిల్లవాళ్ళు చనిపోయేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం మా ఊర్లో ఒక బాధాకరమైన సంఘటన. ఒక 4వ తరగతి చదివేటువంటి ఒక పాప ఇంట్లో చీరతో ఉయ్యాలేసుకొని ఊగుతుంటే రౌండ్ తిరిగి అది మెడకు ఊరేసుకొని అమ్మాయి, అంటే అది మెడకు చుట్టుకొని ఊపిరాడక అమ్మాయి చనిపోయింది. ఇది ఒక బాధాకరమైనటువంటి సంఘటన. చూడొచ్చు పిల్లలందరూ కూడా తమ యొక్క సమయాన్ని తమలో ఉన్నటువంటి నైపుణ్యాలకు పదును పెడుతూ, ఎప్పుడు పుస్తకాలతోనే కుస్తీ పట్టకుండా మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం కూడా వస్తుంది అనమాట. అంటే శరీరం మనం ఎక్సర్సైజ్ చేయకుండా కూడా బాడీ అనేది దృఢంగా తయారవుతుంది. అదేవిధంగా వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాలు ఏవైతే ఉంటాయో, ఒక రన్నింగ్ కానీ, క్రికెట్ కానీ, తర్వాత ఈత కానీ, రానోటి నేర్చుకోవడము, ఇవన్నీ కూడా ఈ సెలవుల్లో వీళ్ళు పుస్తకాలు కుస్తీ పక్కన పెట్టి ఇవన్నీ సరదాగా నేర్చుకుంటూ వాళ్ళకు రానోటివి ఈ విధంగా పిల్లలందరూ వేసవి సెలవులు గడుపుతున్నారు అనమాట. మీరు ఏ విధంగా ఈ వేసవి సెలవులు గడిపారు, మీ ఊర్లో ఏమేమి ఆటలాడతారు ఇవి కాకుండా అనేది కింద కామెంట్ చేయొచ్చు. ఎక్కడ చూసినా బావుల్లో నీళ్ళు లేవు, లేదంటే అందరూ బాగా ఈత ఆడేవాళ్ళు. 2 గంటలు 3 గంటలు టైం స్పెండ్ చేసేవాళ్ళము. ఎక్కడ బావులన్నీ ఎండిపోయినాయి. ఒకటి అడికంపల్లో మాత్రం చిన్న బాగుంది, అక్కడే పోయి ఆడుకుంటున్నాం ఈత. ఈ విధంగా మా సంబేపల్లి పిల్లలు ఈ యొక్క వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. క్రికెట్ అయితే ఏమి, క్యారమ్ బోర్డు అయితే ఏమి, అదేవిధంగా చిన్న పిల్లలు అయితే టైర్ తొలిచుకునేది, అదేవిధంగా గోలిగుండ్లు ఆడుకునేది. ఈ విధంగా పిల్లలు సంబేపల్లిలో తమ యొక్క వేసవి సెలవులను గడుపుతున్నారు. పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ ఒకరిలో ఒకరు కలిసిపోయి హ్యాపీగా ఈ గేమ్స్ అన్నీ ఆడుకుంటున్నారు. మీ ఊర్లో మీరు ఏ గేమ్స్ ఆడతారో, ఈ వేసవి సెలవులు మీరు ఏ విధంగా ఎంజాయ్ చేసినారనేది వీడియో కింద కామెంట్ చేయగలరు. అదేవిధంగా ఇంకెవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారో కింద దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కొట్టే ప్రతి ఒక్క లైకు, ప్రతి ఒక్క షేరు, ప్రతి ఒక్క కామెంటు వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. మన ఛానల్లో సంబేపల్లి ఛానల్ గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంతవరకు సహకరించిన మీకు, ఇంకా సహకరిస్తున్న మీకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరిన్ని వీడియోలతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అన్నయ్య. జై హింద్.